ఉన్నటువంటి ఉద్యమ నాయకులు, సీనియర్ నాయకులైనటువంటి గౌరవ మన అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు గారికి, అట్లాగే సింగరేణి గౌరవ అధ్యక్షులు ఈశ్వరన్న గారికి, అట్లాగే సభాధ్యక్షులు రాజిరెడ్డి గారికి, ఎమ్మెల్సీ రమణన్న గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి సహచర మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, అట్లాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యే కోవా లక్ష్మక్క గారికి, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వైస్ ప్రెసిడెంట్, అట్లాగే సీనియర్ నాయకులు, కార్మిక సోదర మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మన వాళ్ళంతా కూడా మన ప్రభుత్వం రాకముందు, తర్వాత గౌరవ మన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో 10 సంవత్సరాల పాటు మన సింగరేణి ప్రాంతం సింగరేణి కార్మిక లోకానికి అందించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత కూడా నష్టం ఏం జరిగిందనే దాని మీద అనేక మంది సలహాలు, సూచనలు పెద్ద ఎత్తున అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక వాటి దృష్టికి నేను పోకుండా ప్రధానంగా నేను గౌరవ అధ్యక్షులు అట్లాగే రాజిరెడ్డి గారిని నేను ప్రధానంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, ముందుగా టీబీజీకేఎస్ నాయకత్వం పట్ల మన పార్టీ ఎందుకు కొంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు, మనం పోరాడే తత్వాన్ని కోల్పోయినాం, ఎన్నికల ముందు మనం ఎన్నికలు పోటీ చేయాలా చేయొద్దా అనేటువంటి ప్రశ్న మన పార్టీ నాయకత్వానికి ఎందుకు ఉత్పన్నమైందనే దాని మీద మనం పూర్తిగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజీనామాలు చేసుడు, ఎన్నికల్లో కొట్లాడాలా వద్దా, వెనక్కి ముందుకి, దీని మీద మనం ముందు చర్చించాలి, చాలా సీరియస్గా చర్చించాలి. చర్చించిన తర్వాత, ఎందుకంటే మనం అందరం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం, గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో ఇచ్చినటువంటి హామీలు, వారికి ఉన్నటువంటి సింగరేణి కార్మిక లోకం పట్ల వారి గౌరవం, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారు దీన్ని నిలుపుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం అనేక ప్రయత్నాలు ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా మనం పోటీ చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి మనం డౌట్ రావటం అనేది చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక తర్వాత మన సింగరేణికి మనం ఎమ్మెల్సీ ఇచ్చినాం, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో చేసినప్పటికీ కూడా మనం వెనకడుగు వేసినామంటే కార్మికులల్లా ఎందుకు మనం వాళ్ళని ఆకట్టుకోలేకపోతా ఉన్నాం, కార్మిక నాయకులు ఎందుకు చిత్తశుద్ధితోని ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా రేపు జనరల్ ఎలక్షన్ ముందు ఇంకొక 4-5 నెలల ముందు జరిగేటువంటి మీ ఎన్నికలు పెట్టడా అనేది అది సెకండరీ. కానీ మనం కార్మిక సమస్యల పట్ల మనం ఎందుకు చిత్తశుద్ధితోని మనం పోరాటం చేసి వారిని ఆకట్టుకోలేకపోతా ఉన్నాం, వారిని ఎందుకు దగ్గర తీసుకోలేకపోతా ఉన్నాం. మనం గతంలో చేసినటువంటి ఆలోచన కార్యక్రమాలు ఏమున్నాయి, పోరాట పందా ఎట్లా ఉండే, ఇప్పుడు ఇచ్చినటువంటి కార్మిక సంఘాలు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఏదో చేసి అధికారంలోకి వచ్చినటువంటి సంఘాలు ఏదైతే ఇచ్చినటువంటి ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద మనం చర్చించుకొని మనం ఏ రూపంలో, కొత్త పందా రూపంలో వారిని ఆకట్టుకునేటువంటి కార్యక్రమం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం అనే దాని మీద మనం ప్రశ్నించుకోవాలి. మన ఫెయిల్యూర్స్ మీద కూడా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వైస్ ప్రెసిడెంట్తో కూర్చోబెట్టుకుంటారా, మీ గౌరవ అధ్యక్షుని సారథ్యంలో, లేకపోతే ఎక్కడికక్కడ ఏ ఏరియాల వారికి కూర్చోబెట్టి మమ్మల్ని పిలుచుకొని ఒక రూపకల్పన చేసుకున్న తర్వాత రాష్ట్ర నాయకత్వం దృష్టికి మనం తీసుకొచ్చి మా దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఇవి, మేము ఆలోచించినటువంటి సమస్య, మేము పోరాట రూపాలు ఈ రకంగా ఉన్నాయి, దాంట్లో ఏది బెస్ట్ అయితే దానికి సజెషన్ చేయమని చెప్పేసి మనం వారి ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగాలు మనం ఉన్నప్పుడు అనేక మందికి కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు ఇచ్చినాం, ఈరోజు వెయిటింగ్ లిస్టులో చాలామంది ఉన్నారు. అటువంటి కుటుంబాలైనా కానీ మనం దగ్గర తీసుకునేటువంటి మనం ముందు పోతూ ఉంటే, మనం పోరాటం చేసుకుంటూ పోతూ ఉంటే వారందరూ కూడా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది తప్ప మనం కూర్చొని ఫేస్బుక్లలో, వాట్సాప్లలో మెసేజ్ పెట్టుకుంటే అది కాదు. అందుకే ఎక్కడో ఒక దగ్గర సమన్వయ లోపం అనేది జరుగుతూ ఉంది.
ఆ సమన్వయ లోపాన్ని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరినీ సమన్వయం చేసుకొని తీసుకునేటువంటి నిర్ణయం ఉమ్మడి నిర్ణయమై ఉండాలి, ఉమ్మడి కార్యాచరణ అయి ఉండాలి తప్ప లేకపోతే కాదు అనేటువంటి విషయాన్ని మనందరం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అటువంటి విషయాలలో మనందరం అంటే సరే ఇంతకుముందు సోదరులు మన వాళ్ళు చెప్తూ కొంతమంది ఆవేశంగా అంటే వాస్తవంగా మనం అందరినీ మరి ఆకట్టుకోవాలి, కార్యాచరణలో ముందుకు తీసుకురావాలంటే మన దగ్గర సీరియస్గా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉండాలి. ఆ నిర్ణయాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే ఇవాళ పార్టీలు కూడా అది సమస్య ఉంది మాకు. ఎందుకంటే ఎవరైతే గట్టిగా మాట్లాడితే వాని మీద నిర్బంధంగా కేసులు పెట్టడం మనందరం చూస్తూ ఉన్నాం. మన సోషల్ మీడియా నాయకుడు క్రిషాంక్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొంత భయపడేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మనం వారిని ఏ విధంగా మనం మోటివేట్ చేయాలి, వారిని కార్యాచరణలోకి ఎట్లా తీసుకురావాలనేటువంటి ఆలోచన మనం బోధించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ సమన్వయం ఎక్కడ లోపిస్తూ ఉందనే దాని మీద పనిచేసేటువంటి వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా మరి సరిగ్గా పనిచేస్తాడా లేదా అనేది కూడా మీరు రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిఎం ఆఫీస్కి పోతే మన వైస్ ప్రెసిడెంట్ లోనకు రానియలేనటువంటి పరిస్థితి ఉంటే మన నాయకత్వం పనిచేస్తూ ఉన్నట్ట లేకపోతే కాదా అనేది కూడా మనం రివ్యూ చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మా సమస్య ఒకటి ఉంది. మా మనుగురుకు సంబంధించి ఆ రోజు సరే ఎన్నికలు అయిన తర్వాత నెలలోనే ఎలక్షన్ జరిగింది. కాబట్టి మన యూనియన్కి మొత్తం వచ్చినటువంటి ఓట్లన్నీ దాంట్లో 50% ఓట్లు మా మనుగురులోనే వచ్చినాయి. మరి అటువంటి మనుగురిని కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అక్కడ సరే కొంతమంది ఎన్నికల తర్వాత మరి మన సోదరులు కొంతమంది పార్టీ మారిరు. సరే వాళ్ళు పార్టీ మారినటువంటి సమస్యని వాళ్ళు తెలుసుకున్నారు, వారు తప్పును తెలుసుకొని వారు మళ్ళీ తిరిగి వెంటనే మళ్ళీ మన యూనియన్లోకి రావడం జరిగింది. అయినప్పుడు కూడా అటువంటి విషయాలు ఏదన్నా ఉంటే కూడా కమిటీలు కూడా నేను అనేది ఏంటంటే మీకు సూచన చేసేది ఏంటంటే కమిటీలను కూడా పాత కొత్త వాళ్ళందరినీ కలిపి కమిటీ వేసుకొని జరిగినటువంటి తప్పుని మళ్ళీ రివ్యూ చేసుకొని మనం కార్యాచరణ తీసుకొని మనం ముందుకు పోతే అక్కడ 100% గెలవడానికి కూడా అవకాశం ఉంది మన ఏరియాలో. అట్లాగే పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలకు పార్టీ డెఫినెట్గా పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి దాంట్లో కలిసి రావాలి, యూనియన్ కలిసి వస్తుంది. యూనియన్ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలల్లో అక్కడ ఏం జరుగుతూ ఉందంటే రాజుగారి ఇంట్లో పాలు పోసినట్టే 10 మంది కార్మిక సోదరులు వస్తే 100 మంది పార్టీ సభ్యులు వస్తూ ఉన్నారు ఆడికి. అది యూనియన్ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం. మరి అటువంటి దాంట్లో మన బలం ఏంటి అనేది ఎట్లా తెలిసేది? మామూలుగా కామన్గా మనం పిలుపునిస్తే పార్టీ పిలుపునిస్తే దాంట్లో పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ అంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు, దాంట్లో మీరు కూడా వస్తారు, అది ఒక భాగం. మీరు ఏరియాల వారికి ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పార్టీ సభ్యులు రాకపోతే కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేదు, కార్మికులు వచ్చే పరిస్థితి లేదు. మొన్న జనరల్ ఎలక్షన్ అప్పుడు ఏం జరిగిందంటే రాజిరెడ్డి గారు వచ్చిర్రు. ఆ రోజు జనరల్ ఎలక్షన్ ముందు మరి సింగరేణి జనరల్ బాడీ మీటింగ్ అనేది ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాం మేము. ఆ టీబీజీకే జనరల్ బాడీ మీటింగ్ పోతే ఒక 20 మంది సభ్యులు కూడా రాలే. మొత్తం పార్టీ కేడర్తోనే మొత్తం మరి బల్లలన్నీ నింపుకొని సపోర్ట్లు కొట్టుకొని వచ్చినాం. అంటే మీకు ఇంత పని చేసినప్పటికి కూడా గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సింగరేణిలో మరి మిమ్మల్ని అందరినీ కాపాడుకోవటం కోసం పార్టీ ఇంత నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మరి పార్టీ అవసరం కోసం ఆ రోజు అది మీ భవిష్యత్తు మళ్ళీ పార్టీ భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఎన్నికలలో కూడా ఇటువంటి లోపాలు జరిగితే మరి దేనికోసం? ఇప్పుడు ఒక నిమిషం మీరందరూ ఆలోచించండి, మీ దగ్గర ఉన్నటువంటి సిన్సియారిటీ ఏందనేది ఇప్పుడు ఆలోచించదు. ఒక నిమిషం చెప్తా. మనం చాలా సీరియస్గా రేపు 4 నెలల్లో ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఆలోచనతో మనం సెంట్రల్ కమిటీ సమావేశం పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలలో హరిసన్న వస్తూ ఉన్నారు అని అనగానే ఒక ఇంటెన్షన్ వచ్చింది సభకి, బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. లేకపోతే ఏదో నడుస్తూ ఉంది, చెప్తా ఉన్నాం, కుర్చీలన్నీ ఖాళీ. అంటే చెప్పండి ఎంత ఆలోచన ఉంది మనకు, చెప్పండి. ఎక్కడి నుండో దూర ప్రాంతం నుండి మనుగూరు నుండి రామగుండం నుండి ఎక్కడెక్కడ నుండో మీరు పని పోగొట్టుకుని అయితే వచ్చిరు కదా ఇక్కడికి. వచ్చినప్పుడు ఎట్లాగో మీరు అక్కడ ఏరియాలో మీటింగ్ పెట్టినప్పుడు ఏ ఎక్స్ఎమ్మెల్యేని కూడా పిలవట్లే. కానీ ఇప్పుడైనా అందరు కలిసిరు కదా, 100% అందరు హాజరైనరు కదా, మన నాయకులు ఒక 2 ముచ్చట్లు చెప్తారు, మన సమస్యను వాళ్ళకి చెప్పుకుందాం అనేటువంటి ఆలోచన కూడా మనకు లేకపోతే ఎట్లా చెప్పండి? అందుకనే నేను అనేది ఏంటంటే చాలా సీరియస్గా రాజిరెడ్డి గారు చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ ఎలక్షన్కి ముందు జరిగేటువంటి ఎన్నిక, సింగరేణి మీద గౌరవ కేసీఆర్ గారికి ఎంత ప్రేమ
వారికి ఉన్నటువంటి మీ పట్ల ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో సంస్థ మీద, అది మళ్ళీ ఏదైతే పోటీ చేయాలన్నా వద్దా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనటువంటి నాయకత్వాన్ని తిరిగి మళ్ళీ మనం సింగరేణి గెలుపుతోని మళ్ళీ మనకు పునాది వేసే విధంగా, ఆక్సిజన్ అందించే విధంగా ఒక మంచి మెసేజ్ పంపాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రజలకు కూడా అట్లే చేసినప్పటికీ కూడా మనకు నష్టం జరిగింది కానీ మనం రివ్యూ చేసుకున్నాం, పార్టీ రివ్యూ చేసుకుంది, ఏ విధంగా ప్రజలలో పోవాలనేటువంటి కార్యాచరణ మాకు ఇస్తూ ఉంది. మేము కూడా కొట్లాడుతూ ఉన్నాం. సాధ్యమైనంత ప్రజల్లో ఓడిచ్చిరు కానీ అయితే సైలెంట్ కూర్చోలేము కదా. ప్రజలు వస్తారా రావట్లేదా తర్వాత సంగతి. ఇంతకుముందు ఒకళ్ళు చెప్పారు రైతులు 4 వస్తారు, రారు ఇప్పుడు, ఎందుకంటే వారిని బెదిరిస్తూ ఉన్నారు, జైల్లో పెడతారని భయం ఉంటుంది. కానీ నాయకత్వం అయితే కొట్లాడాలి కదా. ఆ నాయకత్వాన్ని కూడా పోరాట పట్టి మనం తగ్గిస్తే, మనం లోపిస్తే మనం ఏం చేస్తాం ఇక. అందుకని అటువంటి స్ఫూర్తిని మీరు నింపాలి 100% అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎక్కడైతే మన ఏరియా కమిటీలలో ఏమన్నా కొద్ది అటు ఇటు ఉంటే కొత్త పాత అందరితోని కొత్త కమిటీలు వేసుకొని మనమంతా కూడా కార్యాచరణ తయారు చేసుకొని పోరాటానికి ముందుకు పోవాలి అని చెప్పేసి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా హరీశన్న హాజరు కావడం అనేది మంచి శుభపరిణామంగా నేను భావిస్తూ, మరి వారి సూచనలు మనందరం కూడా భవిష్యత్తులో మరి పునాది కావాలి. మరి మన గెలుపుకు గులాబీ జెండా ఎగరటానికి యావత్ సింగరేణి మొత్తం కూడా గులాబీ జెండా రెపరెపలాడటానికి మంచి సూచనలు చేస్తారని చెప్పేసి, అది భవిష్యత్తు కార్యాచరణ కావాలి అని చెప్పేసి, గెలుపు గుర్రాలకి మరి గెలుపు రేపొద్దున మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ తిరిగి గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి తోడ్పాటును అందించాలి అని చెప్పేసి వారి సూచన ఉండాలని చెప్పేసి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. ఒకటి, మనుగూరులో ఆ రోజు కలెక్ట్ చేసి